రెండవ సమయాలు 21:10. రెండవ సమయాల గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకొని పోయి. రెండవ సమయాలు గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనమేనా కుమారుడా? ఫస్ట్ ఇని సావాలా కుమారుడా? ఇటు చూడు. దేవుడు ఎన్ని చెవులు ఇచ్చాడు మనకు? ఎన్ని నోర్లు ఇచ్చాడు? ఒకదాంతో ఒకటి ఇచ్చినప్పుడు తక్కువ మాట్లాడాలని అర్థం. రెండు ఇచ్చినప్పుడు ఒక చెవు సరిపోతుంది అనుకుంటే ఏదో ఒక పక్క ఇచ్చేటోడు. ఇని సావమని 2 చెవులు ఇచ్చిండు. మీలాంటి వాళ్ళకి 4 పెట్టాల్సింది, వెనకొకటి ముందుకోటి. చదువు. రెండవ సమయాలు 21:10. అయ్యా, కుమార్తెయగు రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరము మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను రాత్రి అడవి మృగంలో దగ్గరికి రాకుండాను వాటిని కాచుచుండగా, అయ్యా, కుమార్తెయగు రిస్పాను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. సరే, మంచిది. ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే, ఇక్కడ రిస్పా అనేటటువంటి ఒక తల్లిని చూస్తూ ఉన్నాం. ఆ టాపిక్ చాలా పెద్దదిగా నేను క్లుప్తంగా సందర్భాన్ని వివరించి ముగించేస్తాను. ఈ రిస్పా చేసిన పని ఏంటంటే, ఒక తల్లి తన బిడ్డలు చనిపోయారు. చనిపోయిన బిడ్డలను మృతదేహాల దగ్గర కాపల ఉన్నది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని రోజుల పాటు. అది నెల కావచ్చు, 2-3 నెలలు కావచ్చు, చాలా రోజుల వరకు కాపల ఉన్నది. పగలు గ్రద్దలొచ్చి ఆ కళేబరాలను ఎత్తుకుపోకుండా, రాత్రైతే క్రూర మృగాలు వచ్చి వాటిని తినకుండా, కరువు కాటకాలలో మధ్యలో ఉంటున్నటువంటి ఆ దేశంలో మరి చాలా కాలం బిడ్డల మృతదేహాల దగ్గర ఎంతో కాలముగా కాపలా ఉన్నదంట ఈ తల్లి. ఆ వివరణ అంతా కావాలంటే అధ్యాయం అంతా మీరు చక్కగా చదివితే మీకు అర్థమవుతుంది. తల్లి తన బిడ్డలు చనిపోతే కొంతకాలము, కొన్ని రోజులు అక్కడే ఆ కళేబరాలను, అంటే ఆ చచ్చిన శవాన్ని ముట్టకుండా, ఏ గ్రద్ద కానీ క్రూర మృగం కానీ ముట్టకుండా కాపలా ఉన్నటువంటి సందర్భం. అది దావీదు శవునకి వినబడిన తర్వాత కొంచెం తతంగం జరిగింది. అది అధ్యాయం అంతా మీకు చక్కగా చదువుకుంటే అర్థమైపోతుంది. దాంట్లో అర్థం కాని విషయం అంటే ఏముండదు. కానీ అక్కడ తల్లి చేసిన ఒక త్యాగాన్ని, తల్లి ప్రేమను చూపించడానికి సందర్భాన్ని మీకు చెప్తా ఉన్నాను. చచ్చిన బిడ్డల కళేబరాలను ఏవి తినొద్దని వాటికి కాపల కాసింది కొన్నాళ్ళు తల్లి. ఎంత గొప్ప ప్రేమ! ఈ రోజున ఊడిచేసి అయిపోయా, 4 రోజులైతే మర్చిపోతాం. తల్లి ప్రేమ అది ఎట్లుంటుందంటే తల్లడిల్లిపోయేటటువంటి ప్రేమ. ఆడు సింహముకు భలే ప్రేమ ఉంటుందంట పిల్లల పట్ల. ఆడసింహము ఆ పిల్లల్ని ఎంతలాగా, పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబట్టి కానీ ఆడుసింహము కానీ చాలా డేంజర్. పిల్లలను పోగొట్టుకున్నది అనుకోండి, దానికంటే క్రూర మృగం ఇంకొకటి ఉండదు. అంత భయంకరంగా ఉంటాయి అవి. వాటి ముందుకు ఏదైనా వచ్చిందంటే దాడి చేస్తే మామూలుగా ఉండదు, అంత భయంకరంగా మారిపోతాయి అవి. ఆడ ఎలుగుబట్టి కానీ ఆడ సింహము కానీ పిల్లల్ని అలాగే పెంచి పోషిస్తాయి అవి. పిల్లలు పోగొట్టుకుంటే వాటి కోపం అంతా భయంకరంగా ఉంటుంది.
పిల్లలంటే అంత మమకారం పడి. ఈరోజు నా పిల్లలంటే కొంతమంది తల్లిదండ్రులు కూడా నిజంగా లేదు. ఒక 90% ప్రేమ కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు, ఒక 10% తక్కువే. అక్కడక్కడ చూస్తూ ఉన్నాం పరిస్థితులు. అందుకే పిల్లలకు కూడా చిన్నతనం నుండి చూసి 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 కొన్నిసార్లు తండ్రి అంటే విరక్తి, తల్లి అంటే విరక్తి కలిగే పరిస్థితులు. ఎందుకంటే పెంచిన పెంపకము కూడా అలా ఉన్నది. పెంపకాన్ని బట్టే కదా మర్యాద దక్కేది, గౌరవం దక్కేది. కాబట్టి ప్రేమన దోంబిడ్లారా, ఏ మాటకు ఆ మాట తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ఇదిగో ఇలా చూస్తూ ఉన్నాం మనం. ఇలా ఉంటుందని బైబిల్ గ్రంథమే సెలవిస్తూ ఉన్నది. చచ్చిన శవాలకు కూడా ఏ ఆటంకం కలగకుండా ఒక తల్లి తన బిడ్డల కళేభారాల దగ్గర కావాలి ఉండడం ఎంత ఆశ్చర్యం, ఎంత గొప్ప ప్రేమ. తర్వాత ఇంకొక మాట చదివి ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం.